వాళ్ళేమో రాజారెడ్డికి కుటుంబానికి విజయమ్మకు జగన్కు సరిపోకుండా చేసిరి, జగన్కు షర్మిలమ్మకు సరిపోకుండా చేసిరి. ఆ ఉండే విమలమ్మను మీరే ట్రాప్ చేసిరి. మీరు అన్నదమ్ములు చూసామా, ఆనంద్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, యూసఫ్ రెడ్డి, జోసఫ్ రెడ్డి, వీళ్ళంతా మీరంతా బాగానే ఉన్నారు. ఇది ఎంత విచిత్రమో చూడు. మీ అన్నదమ్ములు మీరంతా కలిసి ఉన్నారు, ఆ కుటుంబాన్ని అయితే నాశనం చేసి పెట్టినారు. ఎప్పటి నుంచో రాజశేఖర రెడ్డి గారు వీళ్ళను పొలిటికల్ గా చేరదీలే అనే ఒక కసి ఉన్నది మీకు. ఆ కసిని నీ రూపంలో నీట్ గా తీర్చుకొని బాగా టోటల్ గా రాజారెడ్డి కుటుంబాన్ని అయిపోచేశారు మీరు. ఇంకో విషయం, నేనేదో నాకు సలహా ఇచ్చాడు మావాడని చెప్తే దీని ఆ ఎంపీ స్థాయిలో ఉండి అతని గురించి 4 సార్లు సలహా ఇవ్వలేదా అని మాట్లాడతాడు. నేనేం చెప్పినాను, ఏదైనా ఇబ్బంది ఉండి సలహా ఉంటే పలానా సార్ తీసుకోమని చెప్పినాము. అంటే ఆ సలహా ఇవ్వలేదా, మెడికల్ కాలేజ్ ఇవ్వలేదా అంటే అతనేమన్నా ప్రతిదానికి స్పందించే అతను యూట్యూబ్ లో ప్రొఫెసర్ నాగేశ్వర రమణ ఏమన్నా నీకు ఇబ్బంది ఉండి నీకు సలహా ఇవ్వమంటే పోతే ఇచ్చాడు, లేదంటే లేదు. దానికి ఒక ఎంపీ స్థాయిలో ఉండి మా రమణ పరిస్థితి ఏం తెలుసా, నా మానాన్ని నేను మాడిపోయిన మసాలా దోశ తింటా అంటే నువ్వు చెప్పడం ఏందిరా, వాళ్ళు నన్ను చెప్పడం ఏంది, నాకేందిరా ఇది, నాకేం సమాధానం అని మావాడట. అయినా రాజశేఖర రెడ్డి గారు, నేను అప్పుడు చిన్నప్పుడు రమణ మేము చదువుకునేటప్పుడు వాళ్ళ ఆఫీసులోకి వచ్చినప్పుడు రమణ వాళ్ళ ఆయన నారాయణ సార్ అని అంటాను నేను. సగం రాజకీయం అంతా వాళ్ళ ఆఫీసులోనే జరిగింది. అలాంటి కుటుంబం వాళ్ళది. దానికి రాజకీయానికి వీళ్ళేం సంబంధం. తర్వాత వాళ్ళకి భాస్కర్ రెడ్డి సరిపోనట్టుంది. ఎప్పుడు భాస్కర్ రెడ్డి నన్ను తిట్టాలని చూస్తాడు. మైనింగ్ లో 12 పైసలు 5 మందికి భాగాలు ఎన్నిసార్లు చెప్పాలనో. వైఎస్ మధు, భాస్కర్ రెడ్డి, భూమయ్య గారిపల్లి బైబురెడ్డి, రాము, మా మిత్రుడు దేవిరెడ్డి శంకర్ రెడ్డి. 5 12 60 పైసలు 40 పైసలు మైన్ ఉన్నారు. 5 ఏళ్ళు యథేచ్ఛగా తోలుకొని మళ్ళీ ఈ రోజు మైనింగ్ గురించి మాట్లాడతారు. నేనేదో లిఫ్ట్ చేసినానంట. నాకేదో ఎప్పుడైనా ఇంకోటి ఈరోజు చెప్తానా, బీటెక్ రవి అనే వ్యక్తి ఉద్యోగాల్లో కానీ ట్రాన్స్ఫర్లో కానీ మైనింగ్ లో ఇట్లా అక్రమాల్లో కానీ డబ్బు తీసుకుని ఒక్క క్షణం ఏదైనా నిరూపించండి, మేము రాజకీయాలైనా అనుకుంటాం. అది అది ఎప్పటికీ జరగదు. అసలు వాటి ఇవన్నీ ఎందుకు, ఫైనల్ గా మనం ఏం మాట్లాడినామో దానికి వాళ్ళు మాట్లాడాలి. అవినాష్ రెడ్డి గారికి 2 క్వశ్చన్లు. మేము ఏదన్నా ఒక సబ్జెక్ట్ ఎత్తితే అది మీకు కన్వీనియంట్ గా లేకపోతే దాన్ని దాటవేస్తాడు. ఇంత మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఆ ప్రాంత ప్రజలు ఇట్లా ఎర్రబల్ల చెరువుకు గ్రావిటీలో వస్తాయని చేస్తే మీరు ఆ చిన్న పని మీరు ఎందుకు చేయలేకపోయినారు? ఎస్ ఆర్ నో. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధపడతాడని చేయలేదా? ఈ ప్రాంతంలో ప్రజలు బాగుపడితే మేము ఒకటి స్ట్రైట్ గా సమాధానం చెప్పాలా. 2, నువ్వు నిజంగా చిన్నకొండాడి మనవని అయితే మా అన్న వైఎస్ మధు, దేవిరెడ్డి శంకర్ రెడ్డి వాళ్ళు చాలా బీదవాళ్ళు, వాళ్ళకు ఏదో జీవనం గడుపుకునే దానికి ఇబ్బంది కాబట్టి ప్రభుత్వ భూములు కొన్ని ఆక్రమించుకొని వ్యవసాయం చేసుకుంటున్నారు అని నువ్వు ఒప్పుకో. ఎస్ ఆర్ నో స్టేట్. వాళ్ళ భూములు అసలు రెవెన్యూ చట్టం ప్రకారము 2 ఎకరాలు కూడా ఒక కుటుంబానికి ఇవ్వకూడదే. అట్లాంటిది ఒక్కొక్క మనిషికి 5 ఎకరాలు చొప్పున, ఆడ 200, ఈయన 53 ఎకరాలు. ఇది కబ్జా చేసి వాళ్ళ పేర్లతో ఎక్కించింది. నువ్వు ఏం మళ్ళీ ఏమన్నంటే మేము మమ్మల్ని అదన్నాడు ఇదన్నాడు అంటావు. నువ్వు ఒక ఎంపీగా ఉండవు, వాళ్ళు ఎట్లా ఎక్కించుకుంటారు? అది ఎస్ ఆర్ నో చెప్పు. వాళ్ళ భూములు వాళ్ళ పేర్లతో ఎక్కించుకుంటా అంటే అది పద్ధతేనా, మంచి పద్ధతే కాదా? ఈ 2 వాటికి నువ్వు సమాధానం చెప్పు చాలు. ఇసుక అనేది గవర్నమెంట్ టెండర్ పిలిచింది, టెండర్ లో పార్టిసిపేట్ చేసినారు. ఎవరు తక్కువ రేట్ వేసింటే వాళ్ళకి ఇచ్చినారు. ఆ పార్టిసిపేషన్ చేసిన కాంట్రాక్టర్ ఆ తర్వాత ఇసుక అతనికి రైట్. అతను మనం స్టేట్ లో ఎక్కడైనా తోలొచ్చు కదా, ఇసుక స్టేట్ లో ఎక్కడైనా తోలొచ్చు, అదర్ స్టేట్ కి పోకూడదు. అక్కడ వాళ్ళు ఎవరు బండ్లు వచ్చారంటే వాళ్ళు గవర్నమెంట్ పెట్టిన రేటు ప్రకారం మార్జిన్ పెట్టుకొని ఇస్తారు. దాంట్లో ఇది ఇప్పుడు పానపల్లె కాడ ఏం లేదు, రీచ్ లేదు. వేంపల్లె ఎంట్రన్స్ లో రీచ్ లేదు. అట్టాసారి చేస్తే మా తప్పు. గవర్నమెంట్ ఫిక్స్ చేసి ఒక చోట గండికోవుడి దగ్గర కుమారకాల దగ్గర ఒక చోట ఫిక్స్ చేసి చేస్తే దాని ఇంకా తోలినారంటే ఏం చేయాలి? బంగా మీ మాదిరి ఒట్టుకు జిల్లా మీరు అమ్ముకున్నారు కదా. అంతకుముందు కడప జిల్లా 12 కోట్లు, చిత్తూరు 14 కోట్లు, ఏలంపాట పెట్టి అమ్మి ప్రతిరోజు 200 కోట్లు పోతాను జగన్ రెడ్డికి. అట్లా చేయలేదని ఏమన్నా బాధ? గవర్నమెంట్ నిర్ధారించినారు ఒక చోట ఇసుక, ఇక్కడ ఇసుక నిల్వలు ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ ఇసుక తీసినా కూడా ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం లేదు, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఉంది. ఆడ ప్రభుత్వం నిబంధనల మేరకు చేస్తారు. నిబంధనలను అతిక్రమించే అతను ఫైట్ చేయమను, దానికి మేము రెడీగా ఉంటాం. అంతేగాని ఊరికే ఇసుకే తోలుతారంటే ఎందుకు తోలిస్తారు? అటైతే మేము పానపల్లిలో తోలం. ఇంకా మట్కా గురించి మీరు మాట్లాడితే, మట్కా అసలు 2వ తాడిపత్రి అయిందని గత 5 ఏళ్ళు అందరికీ తెలుసు. 20-25 లక్షలు కలెక్షన్ అయితే అనేది 5 ఏళ్ళు
ఆ డే9 అనే పిల్లలతో ఫ్లెక్సీలు కట్టించింది వాస్తవమా కాదా? ఇంకా మీరే మళ్ళా మట్కా గురించి మాట్లాడితే ఎట్లా బా? కాబట్టి ఎన్ని వాస్తవాలు తెలుసుకొని ముందు నేను అడిగిన ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.